ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియమైన విశ్వాసులారా, స్నేహితులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ 76th రిపబ్లిక్ డే యానివర్సరీ. క్రైస్తవులంగా మన దేశం కొరకై ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. దేవుడు కూడా ఆయన మనల్ని ఎక్కడైతే ఉంచారో అక్కడ మనము దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, బ్లాజమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. నీవు ఎక్కడ నాటబడ్డావో అక్కడ వికసించు. ఈ 76వ గణతంత్ర దినోత్సవానికి ఒక థీమ్ ఇవ్వబడింది, విరాసిత్ భారత్, వికసిత్ భారత్. అంటే మన దేశ వారసత్వాన్ని కాపాడుకుంటూ దేశము అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఈ సంవత్సరం ప్రధానమంత్రి ఒక గొప్ప పిలుపుని మనకిచ్చారు. కాబట్టి దేవుని వాక్యం కూడా మనం ఎక్కడ నాటబడ్డామో అక్కడ వికసించాలి. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో దీర్ఘాయుష్యుడువంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. నీ తండ్రిని తల్లిని సన్మానించు అని చెప్పొచ్చు కదా, కానీ ఆ ఆజ్ఞలో నీ దేవుడు నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడువు అగునట్లు అని దేశం యొక్క ప్రస్తావన కూడా తీసుకురావడానికి ఉన్న ఉద్దేశాన్ని, దేశంలో క్రైస్తవ సంఘం దీవెనకరంగా ఉండాలి. లెస్లీ న్యూ బిగిన్ అనే ఒక బిషప్ గారు మన దేశంలో క్రైస్తవ సంఘం ఎలాగ ఉండాలని ఆయన ఆశించారంటే, తొట్టిలో వేసిన మొక్కలా కాకుండా నేలలో నాటిన మొక్కలాగా ఈ దేశంలో క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందాలి అని అంటాడు ఆయన. అంటే ఈ దేశ సంస్కృతిని అర్థం చేసుకుంటూ, సంస్కృతిలో మనం స్వీకరించగలిగిన వాటిని స్వీకరిస్తూ, ఈ దేశ అభివృద్ధికి మనం ఇవ్వగలిగిన దాన్ని ఇస్తూ, ఈ దేశ సహజత్వాన్ని పునికి పుచ్చుకొని సంఘము ఈ దేశములో ఎదగాలి, సంఘము ఈ దేశములో ఎదగాలి అనేది ఉద్దేశం. క్రైస్తవ సంఘం ఈ దేశం పట్ల మనకున్న బాధ్యతను భారమును నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ప్రియమైన వారులారా, చాలాసార్లు మన ఆరాధన, మనం పాడే పాటలు, మనం జీవించే విధానం చాలాసార్లు ఎలా ఉంటుందంటే మనకి దేశానికి సంబంధం లేనట్టు ఉంటుంది. అలా ఉండడానికి వీలు లేదు. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? ప్రజలే పరిపాలన చేయడం. దేవుని వాక్యములో ప్రజ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట.
దేవుడు మనం ఈ దేశంలో ప్రజలంగా జీవించాలి. ప్రజ అంటే ఏంటంటే పౌర సమాజం. ఈ దేశంలో మనము కొంత బాధ్యత వహిస్తూ జీవించాలి. ఈ దేశంలో పౌర సమాజముగా, సివిల్ సొసైటీగా మాత్రమే కాదు, దేవుని ప్రజగా కూడా మనం ఈ దేశంలో జీవించాలి. పరిశుద్ధమైన జనాంగంగా మనము దేవుడు మనకు అనుగ్రహించిన దేశంలో మనం జీవించాలి. ఒకవైపు దేవుని కొరకు, ఇంకొక వైపు దేశము కొరకు క్రైస్తవ విశ్వాసులు దేవుడు మనకు అనుగ్రహించిన దేశంలో మనం జీవించాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మిషనరీలు పరిచర్య అలాగ చేశారు. ఈ దేశానికి మిషనరీలు వచ్చినప్పుడు ఈ దేశ వేష భాషలను వారు నేర్చుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని వేదాంతంలో ఇండిజినైజేషన్ అని అంటాం. అంటే ఈ దేశ సంస్కృతిని వారు అర్థం చేసుకొని ఈ దేశానికి ఏ రీతిగా సువార్త అందిస్తే బాగుంటుందో ఆ రీతిగా సువార్తను అందించడానికి మిషనరీలు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారు వచ్చి ఊరికినే నేరుగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోలేదు. ముందు వారు మనలో ఒకరిగా జీవించడానికి వారు ప్రయాసపడ్డారు. ప్రతి క్రైస్తవ విశ్వాసి దానిని అవలంబించాలి. పరిశుద్ధుడైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, యూదుడు కొరకు నేను యూదుడినయ్యాను, అన్యజనుని కొరకు నేను అన్యజనుణ్ణి అయ్యాను, అందరి కొరకు నేను అందరి వాడిగా ఉన్నాను అని అంటాడు. మనం ఊరికినే మనకు మనంగా గిరిగీసుకొని క్రైస్తవ సంఘము ఈ దేశంలో జీవించడానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రియులారా, మారుతున్న కాలమాన పరిస్థితుల్లో దీన్ని మరింత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందరితోనూ, అందుకే వాక్యం ఈరోజు పత్రిక వాక్య భాగం సాధ్యమైనంత వరకు మనుష్యులందరితోనూ సమాధానముగా ఉండండి అనే మాట పత్రిక వాక్యంలో మనం చూస్తున్నాం. పత్రిక వాక్యంలో ఆదిమ సంఘాన్ని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే, సంఘము మనుషులందరి ఎదుట సమాధానంతో ఉందట, అందరి దయ పొందిందట. ఆదిమ సంఘం విశ్వాసులంగా, క్రైస్తవులంగా మనము కూడా ఈ దేశంలో అందరి దయ పొందగలిగిన కృపా సహితమైన సంఘముగా క్రైస్తవ సంఘము ఈ దేశంలో వర్ధిల్లాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పం. ఈ దేశంలో చాలా పారాడాక్సెస్ ఉన్నాయి. అంటే పరస్పర విరుద్ధమైన సంగతులు దేశంలో చాలా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా కనిపించే వాటి మధ్య క్రైస్తవ సంఘం వారధిగా ఉండాలి. క్రిస్టియన్ చర్చ్ షుడ్ బిల్డ్ బ్రిడ్జెస్ బిట్వీన్ ద పోల్స్. మాకు మీకు సంబంధం లేదనుకున్న చోట క్రైస్తవ సంఘము అటువంటి వారి మధ్య ఒక వారధిగా ఉండాలి. ప్రియమైన వారలారా, అది దేవుడు ఈ దేశంలో మనకిచ్చిన గొప్ప పరిచర్య. ఈ దేశంలో దేవుడు మనకిచ్చిన గొప్ప పరిచర్య. ఈ మధ్య ఒక ఎంపీ శశి థరూర్ అనే ఆయన ద పారాడాక్సెస్ ఇన్ ఇండియా అని మాట్లాడాడు. భారతదేశంలో పరస్పరం విరుద్ధంగా కనిపించేవి కొంత చలోక్తిగా మాట్లాడాడు ఆయన. ఆయన ఏమంటాడనంటే, భారతదేశంలో రోడ్డు మీద అందరూ చాలా బిజీగా కనిపిస్తారు. ఎవ్రీబడి లుక్స్ టు బి సో బిజీ ఆన్ ద రోడ్స్. కానీ చేరాల్సిన దగ్గరికి ఎవరూ టైంకి రారు అని అంటాడు. ఎంత నిజం అది మనకి. అందరూ బిజీగా ఉంటారట,
కానీ చేరాల్సిన చోటకు మాత్రం ఎవరు సమయానికి రారు. పంక్చువాలిటీ అనేది ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మనం ఇంకా నేర్చుకోలేదు. క్రైస్తవ సంఘం ఇంకా వెనకబడి ఉంది. కనీసం మన మిత్రులు సహోదరులు ముహూర్తానికైనా సమయానికి వస్తారు. మనకి అది లేకపోవడం వల్ల మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, దట్ ఈస్ ద గ్రేట్ పారాడాక్స్ ఇన్ ఇండియా. అందరూ చాలా బిజీగా కనిపిస్తారు, కానీ చేరాల్సిన చోటకి ఎవ్వరు సమయానికి రారు అని అంటాడు. ఇంకొక పారాడాక్స్ ఉందంట. ఈ దేశంలో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు. యు కాంట్ స్పీక్ టు ఎ స్ట్రేంజర్ బట్ యూ క్యాన్ మ్యారీ వన్ అంటాడే. కానీ ముక్కు ముఖం ఎరగని వాళ్ళు మాత్రం పెళ్ళి మాత్రం చేసేసుకోవచ్చు. ఇదివరకు ఒక తరం ముందుకెళ్తే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం, పెళ్ళప్పుడే చూసామండి మేము, మా భార్యను కానీ మా భర్తను కానీ పెళ్ళప్పుడే మేము చూసాం, అంతకుముందు మేము చూడలేదు. అది పెద్దలకి ఇచ్చే గౌరవంగా మనం భావించేవాళ్ళం. కాలం మారుతూ ఉంది. ఇప్పుడు పెళ్ళి ముందే పరిచయాలు. ఇంకా ఏంటనంటే సంఘం ఆలోచన చేయాల్సింది పెళ్ళి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. వివాహానికి ముందే జంట కాబోయే బిడ్డలను కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత సంఘానికి కూడా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ద పారాడాక్సెస్ ఇన్ ఇండియా. ఇంకా కొంచెం చెలోక్తితో ఆయన అంటాడు, ఇట్ ఈజ్ రాంగ్ టు కిస్ ఇన్ ఇండియా ఇన్ పబ్లిక్. అందరి ఎదుట ఒకరిని ఒకరు ప్రేమ వ్యక్తపరచుకోవడం చాలా తప్పు. అంటే కొంచెం విచ్చలవిడితనం గురించి మాట్లాడట్లేదు ఆయన. కొన్నిసార్లు మనం మనవారిని కూడా దగ్గరికి తీసుకోవడాన్ని చాలా ఇబ్బందిగా చూస్తాం. కానీ ఇట్ ఈజ్ నథింగ్ రాంగ్ టు పిస్ ఇన్ పబ్లిక్ అంటాడు. బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం ఈ దేశంలో తప్పు కాదు, మారుతుంది ఇదంతా. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అవర్ నేషన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అవర్ నేషన్. ఎందుకంటే ప్రధానమంత్రి మనకిచ్చిన పిలుపేంటి? ఆయన ఒకవైపు మన మూలాలను కాపాడుకుంటూ ఇంకొక వైపు అభివృద్ధి వైపు మనము వెళ్ళాలని ఆయన మనకిస్తున్న పిలుపు. ఏంటి ఈరోజు పాస్టర్ గారు అంతా దేశాన్ని గురించే చెప్తున్నారు? ఎప్పటికి వస్తుంది ఇంత చక్కని అవకాశం? స్వతంత్రం వచ్చిన రోజున, స్వతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం రోజున మనం కూడుకొని దేవుని సన్నిధిలో దేశం కొరకు ఆలోచన చేసి, ఈ దేశంలో ఉన్న సంఘ భవిష్యత్తును గురించి ఆలోచన చేసి, ఈ దేశంలో సంఘము సత్యానికి స్తంభముగా, ఈ మాట మర్చిపోకండి, ఈ దేశంలో సంఘము, మీరు గమనిస్తే చాలాసార్లు నా పాస్టరల్ ప్రేయర్లో, యాజకుని ప్రార్థనలో ఈ మాట తరచూ వాడతాను. సంఘము ఈ దేశములో సత్యానికి స్తంభముగా, దీపస్తంభముగా ఉండాలి. ఈ దేశంలో సంఘము సత్యానికి స్తంభముగా, దీపస్తంభముగా ఉండాలి. ఏంటి సత్యానికి స్తంభముగా ఉండడం? అధికారముతో సత్యం మాట్లాడడం. స్పీకింగ్ ట్రూత్ టు ద పవర్స్. స్పీకింగ్ ట్రూత్ టు ద పవర్స్ అంటే లెక్కలేనితనంగా మాట్లాడడం కాదు. రాజుల ఎదుట మాన్యత కలిగి మనము సత్యాన్ని మాట్లాడాలి. ప్రియమైన వారులారా, అది సంఘము ఈ దేశంలో చేయాల్సిన పని. మిషనరీలు అలాగ చేశారు. బాలికలకు చదవద్దన్నప్పుడు బాలికలకు కూడా స్కూల్స్ని స్థాపించారు. భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి అనే కట్టడ ఉన్నప్పుడు వారు దానికి నిలబడ్డాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఎక్కువ మాట్లాడతాం, లేకపోతే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి. కానీ వారు ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారో ఈ దేశంలో చెప్పరు. వారు ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు? అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ విలియం కేరీ అనే మిషనరీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు.
ఇక్కడ రాజమండ్రిలో వీరేశలింగం పంతులు గారు షాడే మిషనరీ ద్వారా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ప్రియమైన వారులారా, ఈ దేశంలో సంఘము మిషనరీలు చేసిన పరిచర్య మనం మర్చిపోకూడదు. స్పీకింగ్ ట్రూత్ టు ద పవర్స్ అండ్ స్పీకింగ్ ట్రూత్ టు ద కల్చర్. ఉన్న సంస్కృతిలో మనం సత్యాన్ని మాట్లాడడం, అధికారులు ఎడితే సంఘము సత్యాన్ని మాట్లాడడం అంటే మేము రైటు మీరు తప్పు అన్నట్టుగా కాదు, కానీ మాన్యత కలిగి. అందుకే దేవుని మాట, దేవుని వాక్యంలో ఉన్నది ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాలలో ప్రభువు వలె ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఊరికినే నువ్వు తప్పు నేను రైట్ అని చెప్తే ఎవరు వినరు, కానీ నువ్వు ప్రభువులాగా ఉండే ప్రయత్నం చేసి నువ్వు చెప్తే ఈ లోకము వినడానికి ఇష్టపడుతుంది. ప్రియమైన వారులారా, స్పీకింగ్ ట్రూత్ టు ద పవర్స్. ఈ మధ్య అమెరికా దేశంలో ఆ దేశ అధ్యక్షుడు ఈ దేశానికి వలస వచ్చిన వారందరూ కూడా మీ దేశాలకి వెళ్ళిపోవలసిందే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందరూ హర్షించారు. అమెరికా దేశంలో అందరూ హర్షించారు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వారు వారి యొక్క పరిధిలో వారు ఉండకపోవడం కొంచెం స్థానికుల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ అందరూ అది మంచి నిర్ణయము అని శ్లాఘిస్తున్న సమయంలో ఒక బిషప్ గారు ప్రెసిడెంట్ గారికి ఒక మనవి చేశారు. ఎంత ధైర్యం! దట్ ఈస్ స్పీకింగ్ ట్రూత్ టు ద పవర్స్. ఆ వీడియో ఒకసారి వేస్తారా? కొంచెం సమయం పడుతుంది, ఆ వీడియో చూద్దరు, కానీ ఈలోగా నేను చెప్పాల్సింది కూడా చెప్తాను. కాబట్టి అలాగ సత్యానికి మనము అధికారులు ఎదుట సత్యాన్ని మాట్లాడగలగడం ఈ దేశంలో సంఘం చేయవలసిన పరిచర్య. ప్రియమైన వారులారా, మిషనరీ కాంట్రిబ్యూషన్స్ కనుక మనం చూస్తే నేషన్ బిల్డింగ్ అంటాం. క్రైస్తవ సమాజం ఈ దేశాన్ని కట్టడంలో ఒక ప్రాథమికమైన బాధ్యత కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా, మిషనరీలు ఈ దేశంకి వచ్చిన వెంటనే వారు ఊరికనే సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోలేదు. ముందు వారు చేసిన పని ఏంటంటే స్థానిక భాషలో ఉన్న వాటిని ఆంగ్లంలోనికి వారు తర్జుమా చేశారు. ఆంగ్లంలో ఉన్న క్రైస్తవ సాహిత్యాన్ని స్థానిక భాషల్లోనికి తర్జుమా చేశారు. మీరు నమ్ముతారా? బ్రౌన్ అనే ఒక మిషనరీ తెలుగు నిఘంటువు రాశాడు. ఆయన అంటే ఎంతగా ఆ భాష ఆయన నేర్చుకుని ఉండాలి. విలియం కేరీ 16 భాషలు నేర్చుకున్నాడు. ఆయన ఈ దేశంలో ఆయన చేసిన సేవ. మొట్టమొదటి పోస్టల్ స్టాంపు, పోస్ట్ ఆఫీసు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, చెప్పుకుంటూ పోతే వీరు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇన్నన్ని కాదు. ప్రియమైన వారులారా, ఇన్నన్ని కాదు. రామాయణాన్ని, మహాభారతాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడట విలియం కేరీ. మనం కనీసం చదవం కదా వాటిని, మనకెందుకండి అది. కానీ పౌలు అంటాడు, ఏథెన్స్ పట్టణంలో ఉండి మీ కవీశ్వరులు ఇలాగ అన్నారని చెప్తాడు వారితో మాట్లాడుతున్నప్పుడు. ఈ రోజున ఈ దేశానికి క్రైస్తవ్యం ఏం చేసిందని మీ ఇంటి పక్కన ఉన్నవారు అడిగితే చెప్పగలిగిన స్థితిలో క్రైస్తవులు లేరు. ప్రియమైన వారులారా, వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ బిల్డింగ్ దిస్ నేషన్. ఈ జాతిని కట్టే విషయంలో క్రైస్తవ సంఘం ఎంతో కృషి చేసింది. నోబెల్ ప్రైజ్ వచ్చింది, లాంగ్వేజ్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే ఎవరికి వచ్చింది? రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. గీతాంజలి అనేది. అది అర్థం చేసుకుని నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ఏంటి అర్థం? ఎందుకంటే అది వారికి లిటరేచర్ వారికి అందుబాటులో ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు ఉన్నారు కాబట్టి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ప్రియమైన వారులారా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. బెస్షి అనే ఆయన పరమానంద శిష్యులకు అతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడంట. ఆయన
ఎందుకంటే దాంట్లో నీతి సూత్రాలు ఇవన్నీ మిషనరీస్ చేశారు ఈ పనులన్నీ కూడా. అంత మాత్రమే కాదు కానీ ఇంగ్లీష్లో ఉన్న లిటరేచర్ని తెలుగులోకి కూడా వారు మోక్షానికి పోయే దోవ, సత్యమైన వేదం, పుణ్యపు దోవ అని క్రైస్తవ మార్గాన్ని గురించి వారు తెలుగులో వారు పత్రికలు ముద్రించి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనం గొప్ప స్టైల్ అనుకుంటున్నాం అంతా చేయడం, కానీ వారు అప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగులోనికి వారు తర్జుమా చేసి ఇవన్నీ కూడా ఇచ్చారు. బంగళా పెంకు అని అంటాం కదా మనం, బంగళా పెంకు అన్నీ కూడా తాటేకుళ్ళు ఉండేవి. మనకి భారతదేశంలో చాలా ఎండలు ఎక్కువ కాబట్టి వేసవకాలం వస్తే పల్లెటూరులో జరిగేది ఏంటంటే ఇల్లు కాలిపోతూ ఉండేవి. వారి బాధ చూడలేక బేసల్ మిషన్ అంటే మంగళూరులో ఉండదు, అక్కడ ఒక మిషనరీ బంగళా పెంకుని తయారు చేశాడు. మొత్తం దేశమంతా కూడా ఆ బంగళా పెంకు వాడారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఏదో కొత్త చేయాలని కాదు, అలాగా ఊర్లు తగలబడిపోతుంటే దేవుని ప్రేమతో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, పేరు సంపాదించుకోవాలి, అందరికీ ఇదేదో చెప్పాలి అనే ఉద్దేశంతో కాదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఈ దేశం కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. బ్రెయిలీ గుడ్డివారు చదువుకోవడానికి రంధ్రాలతో అక్షరాలు ఉంటాయి కదా, దాన్ని ఒక క్రిస్టియన్ అంటే చర్చ్లో ఆయన బ్లైండ్, ఆయన ఆర్గన్ ప్లే చేస్తాడు. ఆయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఆయన నేను కళ్ళు లేకపోయినా ఆర్గన్ ప్లే చేయగలుగుతున్నాను, కళ్ళు లేని వారు ఎందుకు, గుడ్డివారు ఎందుకు చదవలేరని చెప్పి ఆయన బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు. భారతదేశంలో ఈ రోజుకి కూడా క్రైస్తవ సంఘం మిషన్ టు ద బ్లైండ్ ఎంతో గొప్ప పరిచర్య. ఎవరు పట్టించుకోని వారి గురించి క్రైస్తవ సంఘం ఈ దేశంలో ఎంతో పరిచర్య, ఎంతో సేవ చేయడాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ రోజున చాలా ప్రత్యేకమైన దినంగా ఈ ఆదివారం మన దేశ గణతంత్ర దినోత్సవాన్ని ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపే గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఈ దేశం కొరకు పరిచర్య చేయగలదు. గుడి బడి నాడి అన్నారు. ఏమన్నారు? గుడి బడి నాడి. అసలు కొంతమందికి చదువు అక్కర్లేదు అన్నప్పుడు మిషనరీలు గుడిలోనే బడి, వారం రోజులు బడి, ఆదివారం గుడి, గుడినే బడిగా మార్చారు, గుడినే ఆసుపత్రిగా మార్చారు. ఏమీ లేనప్పుడు ఈ రోజున మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆరాధనకే వాడుతున్నాం తప్పితే సమాజం పట్ల మనకి ఎటువంటి బాధ్యత ఉండట్లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, క్రిస్టియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. సరే, ఆ వీడియో సిద్ధంగా ఉంటే ఒకసారి ప్లే చేయండి. Let me make one final plea, Mr. President. Millions have put their trust in you. And as you told the nation yesterday, you have felt the providential hand of a loving God. In the name of our God, I ask you to have mercy upon the people in our country who are scared now. There are gay, lesbian, and transgender children in Democratic, Republican, and independent families, some who fear for their lives. And the people who pick our crops and clean our office buildings, who labor in poultry farms and meat packing plants, who wash the dishes after we eat in restaurants and work the night shifts in hospitals, they may not be citizens,
or have the proper documentation. But the vast majority of immigrants are not criminals. They pay taxes and are good neighbors. They are faithful members of our churches and mosques, synagogues, wadara, and temples. I ask you to have mercy, Mr. President, on those in our communities whose children fear that their parents will be taken away, and that you help those who are fleeing war zones and persecution in their own lands to find compassion and welcome here. Our God teaches us that we are to be merciful to the stranger, for we were all once strangers in this land. May God grant us the strength and courage to honor the dignity of every human being, to speak the truth to one another in love, and walk humbly with each other and our God for the good of all people in this nation and the world. Amen. చేస్తుందంటే మీరు ఈ దేశంలో అక్రమంగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అంటున్నారు. అందరూ నేరగాళ్ళు కాదు. ఈ దేశంలో ఈ దేశ ప్రగతి కొరకు మన ఇళ్లల్లో పనిచేసేవారు ఉన్నారు, మన ఆఫీసెస్లో పనిచేసేవారు ఉన్నారు, రోడ్స్ పైన పనిచేసేవారు ఉన్నారు. వాళ్ళందరూ క్రిమినల్స్ కాదు. వారి పట్ల మీరు దయ చూపించండి. ఏమి మీరు చేస్తున్న తప్పనిలా, మీరు తీసుకున్న నిర్ణయం, మీ పాలసీ మీకు ఉండొచ్చు, కానీ క్రైస్తవ సంఘంగా మేము అడుగుతున్నది ఏంటంటే వారి పట్ల కొంచెం దయతో మీరు వ్యవహరించండి. ప్రియులరా, ఇప్పుడు ఎలాగుందంటే మెజారిటీ ఎవరిదైతే వారిదే రాజ్యం అన్నట్టుగా ఉంది. కానీ అలా చెప్తే అమెరికాలో మెజారిటీ ఎవరో మనం మరలా చెప్పకర్లా. కానీ ఆ మెజారిటీ ఉన్న క్రైస్తవ సంఘం ఎవరి గురించి మాట్లాడుతుందంటే సంఖ్యలో తక్కువగా ఉన్న వారి గురించి, వారి పక్షాన మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ దేశంలో కూడా అది జరిగితే ఎంత బాగుంటుంది. ఎందుకు ఈ రోజున ఇంత సమయాన్ని తీసుకొని ఈ విషయాలన్నీ మీతో ముచ్చటిస్తున్నాను అని అంటే, ఇక మీదట ఈ దేశంలో విశ్వాసులంగా, క్రైస్తవులంగా ఒక విభిన్నమైన ధోరణిలో జీవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకటి, క్రైస్తవ లోకం, క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంఘం గత కాలంలో ఈ దేశానికి చేసిన సేవలు మనం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. రెండవది, ఇప్పుడు మన తరములో మనము కూడా ఈ దేశంలో దీపస్తంభముగా, సత్యానికి స్తంభముగా ఉండగలిగిన ఆ కృషిని మనం చేయగలగాలి. ప్రియమైన వాళ్ళారా, ఊరుకునే ఆదివారం ఒకరోజు చర్చిలో కూర్చొని ఆరాధన చేసి వెళ్ళిపోయే కమ్యూనిటీగా, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉండడానికి వీలు లేదు. మన మూలాలను మనం కాపాడుకుంటూ ఈ దేశానికి దీవెనకరంగా మనం ఉండాలి. విరాసిత్ భారత్, వికసిత్ భారత్. మరలా ఈ బిషప్ గారి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటది అని అంటే, ఈ దేశంలో సంఘం తొట్టిలో నాటిన మొక్కలాగా ఉండడానికి వీలు లేదు. అది ఎంత ఎదుగుతుందండి? మనం చాలాసార్లు అంటాం క్రైస్తవ సంఘం ఎదగట్లేదు, ఎప్పుడు చూసినా బోనసాయి మొక్కలాగానే ఉంటుంది, ఇంకా చెప్పాలంటే తగ్గిపోతుంది. సెన్సస్ ప్రకారం చూస్తే 1970 శతకం కంటే కూడా ఇప్పటికీ క్రైస్తవ సంఖ్య తగ్గిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో మరింతగా తగ్గిపోయింది. మీరు అనొచ్చు, అదేంటండి చర్చెస్లో బోల్డ్ మంది జనం పెరుగుతున్నారు కదంటే, పెరుగుతున్నారు, కానీ బయట మేము క్రైస్తవులం అని చెప్పుకునే ధైర్యం వారికి లేదు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసి ఏ రీతిగా ఈ దేశంలో క్రైస్తవ సంఘం సత్యానికి స్తంభముగా, దీపస్తంభముగా ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. ఈరోజు మనం చదువుకున్న సువార్త పాఠ్యభాగం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు
బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రభు కొండ మీద ప్రసంగాన్ని చాలించిన తరువాత చెప్పబడిన అధ్యాయం. ప్రియమైన వారలారా, మనము నేల విడిచి సాము చేయడం ఎంతవరకు మంచిది కాదు అంటారు కదా. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగానే ఉంది అని అంటారు. క్రైస్తవ విశ్వాసులుగా, క్రైస్తవ సంఘంగా ఈ దేశంలో మనం ఏమైతే ప్రకటిస్తున్నామో దాని ప్రకారం మనం జీవిస్తున్నామా? ఈజ్ దేర్ క్రెడిబిలిటీ బిట్వీన్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్? ఒకసారి గాంధీ గారిని అడిగారు క్రైస్తవ్యాన్ని గురించి. ఆయన అన్నాడు, నాకు యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు అని అంటే వారు ఏమి ప్రకటిస్తారో అది జీవించరు. యేసు ప్రభు ఆయన ఏం చెప్పాడో ఆయన అది చేశాడు, కానీ క్రైస్తవులు వారు ఏం చెప్తున్నారో, ఏం ప్రకటిస్తున్నారో అది వారు జీవించట్లేదు. అందుకు ప్రభు అంటే నాకు ఇష్టమే, క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఎంత గొడ్డలి వేటు ప్రియమైన వారలారా అది క్రైస్తవ సంఘానికి. దేర్ షుడ్ బి ఎ క్రెడిబిలిటీ బిట్వీన్ వాట్ వి టాక్ అండ్ వాట్ వి వాక్. మన మాటకి మన నడతకి పొంతన ఉండాలి ప్రియమైన వారలారా. యేసు ప్రభువు ఆయన కొండ మీద వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత ఆయన ప్రకటించిన దాన్ని ఆయన పాటించాడు, ప్రకటించిన దానిని ఆయన పాటించాడు. చక్కని పాట మనం పాడుకుంటాం, పంపుము దేవ దీవెనలతో. అందులో చక్కని చరణం ఒకటి ఉంటుంది, వినిన సత్యంబును విమలాత్మమది నిల్పి దిన దిన ఫలములు దివ్యముగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. విన్న సత్యాన్ని విమలాత్మ అంటే నిర్మలమైన హృదయంతో ప్రతి దినము మేము ఫలించులాగున మమ్మల్ని పంపించండి నాయన అని మనం పాట పాడుతున్నాం ప్రియులారా. ఈ దేశంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు, ఈ దేశంలో ఉన్న క్రైస్తవ సంఘం మనం ప్రకటిస్తున్న సత్యానికి తగ్గట్టుగా మనము జీవిస్తున్నామా? కృపా సహితంగా జీవిస్తున్నామా? ఇక్కడ 2 సంగతులు చాలా త్వరగా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. అన్యుడు అంటే ఏంటి? మనం ఎపిఫానియాలో ఉన్నాం, మర్చిపోకండి. అన్యజనులకు ప్రభువు యొక్క ప్రత్యక్షత, అన్యజనులకు ప్రభువు యొక్క ప్రత్యక్షత. ఈరోజు వాక్యంలో కనుక మనం చూస్తే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? 11వ వచనం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి, చదవండి అదొకసారి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత షాకింగ్ స్టేట్మెంట్ అది ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏ సందర్భంలో ప్రభు ఏ మాట చెప్పారు?
రెండు సంఘటనలు జరిగినాయి అక్కడ. మొదటి సంఘటన ఏంటనంటే, ప్రభువు ఒక కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచాడు. రెండవది, అన్యుడైన ఒక శతాధిపతి తన సేవకుడిని స్వస్థపరచమని ప్రార్థించగా, ప్రభువుని కోరగా ప్రభువు అతనిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగి ఏమీ అన్యుడు కాదు, యూదుడే. అందుకనే స్వస్థత పొందిన తర్వాత ప్రభువు నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకో. ఎందుకు ఆ మాట చెప్పారు? అతడు యూదుడు కాబట్టి. కానీ ఒక రీతిగా ఆలోచన చేస్తే అతడు యూదుడైనప్పటికీ కుష్ఠరోగము వలన అన్యుడిగా జీవించాల్సిన పరిస్థితి. మనవారిలోనే మనం పరాయి వాళ్ళం అయిపోతే ఎంత బాధగా ఉంటుంది. చాలాసార్లు మనం పరాయి వారంటే బయట ఉన్నవారు అని అనుకుంటాం, కానీ ఒకసారి ఆలోచన చేయండి. సంఘం అనే కుటుంబంలో అందరికీ ఒకే అటెన్షన్ దొరుకుతుందా? మనలోనే ఉంటూ వారు పరాయి వారిగా జీవించే పరిస్థితి ఎంతమంది జీవితాల్లో ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు బాధపడినట్టు ఒక మాట చెప్పాలి నేను. అంటారు, డెత్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఈక్వలైజర్ అంటారు. జీవించినప్పుడు ఎలాగున్నా మరణించినప్పుడు మాత్రం అందరి స్థితి ఒకటే. కానీ కొన్నిసార్లు నేను గమనించేది ఏంటి తెలుసా? సంఘంలో అందరికీ తెలుసు అనుకోండి, ఆ సమాధి ఒకలా జరుగుతుంది. వారికి ఒక విధమైన అటెన్షన్ దొరుకుతుంది. సంఘంలో ఎవరికి తెలియదు అనుకోండి, మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పలకరించలేదు, కాబట్టి ఆ సమాధికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. ప్రియులారా, దేవుని వాత్సల్యంతో చెప్తున్నాను, ఎప్పుడైనా ఇది మన కుటుంబం. ట్రినిటీ చర్చ్ అంటే ఒక కుటుంబం. ఎప్పుడైతే ఆ టిఎల్సి ఫ్యామిలీలో ఒకరు చనిపోయారని ఉన్నారో, మనకి తెలిసినా తెలియకపోయినా ఆ ఇంటిని పరామర్శించాల్సిన బాధ్యత మనకి ఉంది. ఆ సమాధికి వెళ్ళాల్సిన బాధ్యత మనకి ఉంది. ఇది చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. మనలోనే మనము పరాయి వారం అయిపోయే పరిస్థితి. ఇక్కడ ఇతడు యూదుడే, కానీ కుష్ఠరోగం ఉంది కాబట్టి అతడు వారి స్వజనుల మధ్యనే పరాయివాడు అయిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రభువు వానిని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చేయి చాపి వాని ముట్టి. ఏమి నన్ను ముట్టమని అడగల, ఎందుకంటే నన్ను ముట్టుకోరని ఆయనకి తెలుసు. కానీ ప్రభు మాత్రం తన విషయంలో చేయి చాపి వానిని ముట్టి కావాలని. మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఒక రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచారు. ఆ స్త్రీ అంత జనసందోహంలో ఆమె వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టుకుంది. ఆమెకు స్వస్థత కలిగిందని ప్రభువుకి తెలుసు. ఊరికినే నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. ఆయన అందరికీ తెలియాలని ఆయన ఏమన్నాడంటే, నన్ను ముట్టుకున్నది ఎవరు, నాలో నుంచి ప్రభావము వెడలింది అని అన్నాడు. శిష్యులకు కొంచెం చిరాకు వచ్చింది. ఇంతమంది మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటానేంటినా? ప్రభు, ఇంతమంది మీద పడుతున్నారు, ఎవరు ముట్టుకున్నారు ఏంటి? ప్రభు ఉద్దేశపూర్వకంగా ఆ మాట అన్నారు. ఎందుకంటే అప్పటి దినాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, రక్తస్రావము కలిగిన స్త్రీ ఆమె మైలుపడిన స్త్రీ. ఆ ఋతుక్రమం ఉన్నప్పుడు ఆమె సమాజంలోనికి రావడానికి వీలు లేదు. ఈవిడైతే ఎంతో ధైర్యముతో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు వెంటనే నన్ను ముట్టుకున్నది అంటే ఒక విధంగా ఏమని ప్రకటించాడు అని అంటే, నీవు నన్ను పట్టుకుంటే నేనేమి అపవిత్రుడిని అవనమ్మా, నన్ను పట్టుకోవడం ద్వారా నీవే స్వస్థత పొందేవ్. ఇది ప్రభు యొక్క గొప్పతనం.
ఈ దేశంలో ప్రభు గొప్పతనాన్ని ప్రకటించే విధంలో మనమేమనుకుంటామంటే కొంతమంది దేవుని దగ్గరికి వస్తే అపవిత్రం అయిపోతారు. మనం దేవుణ్ణి పట్టుకుంటే ఆయన మైలు పడిపోతే ఇంకా అదేంటి? ప్రభు అంటున్నాడు, నేనేమి మైలు పడలేదు, కానీ నీవు స్వస్థత పడ్డావు. కుష్ఠరోగి విషయంలో కూడా అదే భావం. కుష్ఠరోగి దగ్గరికి వెళితే అది అంటు చాలా ప్రమాదకరం, అంటు పాటించేవారు. కానీ ప్రభువు కావలసి వచ్చి ఆయన నువ్వు స్వస్థపడతావు, సెలవిమ్మని అన్నాడు. ఏమన్నాడు ఆయన? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియమైన వారలారా, ప్రభు ఏం చేసినా కానీ కేవలము స్వస్థత అక్కడున్న వ్యక్తికి మాత్రమే కాకుండా అక్కడున్న సమాజానికి కూడా స్వస్థత అవసరం. అక్కడున్న సమాజానికి కూడా స్వస్థత అవసరం. ఏ హీలింగ్ టు ద నేషన్స్, ఏ హీలింగ్ టు ద నేషన్స్. కేవలము వ్యక్తులకు మాత్రమే స్వస్థత కాదు ప్రియమైన వారలారా. కొన్నిసార్లు మన సాంప్రదాయానికి స్వస్థత కావాలి, మన సంస్కృతికి స్వస్థత కావాలి, మన ఆలోచన విధానానికి స్వస్థత కావాలి. అందుకే ప్రభువు ఆ రీతిగా బహిరంగంగా ఆ పని చేయడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే 5వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటాడు. సాధారణంగా మనం ఏమంటామంటే, దైవజనుడు మనల్ని ముట్టుకోవాలి. కొందరు తల్లిదండ్రులు యేసు వారి పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించాలని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారంట. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మమ్మల్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే మాకు స్వస్థత వస్తుంది, ముట్టుకుంటే మాకు స్వస్థత వస్తుంది, సహజం అది. కానీ ఇక్కడ ప్రభు సరే నేను వస్తాను పద అని అంటే, ఎందుకంటే మరియ మార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటే లాజరు చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల మా సహోదరుడికి ఇలాగా జరిగి ఉండకపోదును, ప్రభు దగ్గరుంటే ఇలా జరగకపోదును. ఇది యూదుల యొక్క విశ్వాసం. కానీ ఒక అన్యుడు ఏమని నమ్మాడంటే, నాయన నువ్వు రావక్కర్లా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ఎంత గొప్ప విశ్వాసం ప్రియమైన వాళ్ళరా. అందుకే ప్రభు చాలా ఆశ్చర్యపడి వెంటనే అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. సంఘాన్ని దేవుడు ఉంచింది కేవలం దీవెన మనకు రావడానికి కాదు, మన ద్వారా అనేకులు ప్రభువు దగ్గరకు నడిపింపబడడానికి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనములో దేవుడు పితరుడైన అబ్రహాముతో చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం
18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు మన ద్వారా ఈ లోకము ఆశీర్వదింపబడాలి. ఈ దేశంలో క్రైస్తవ సంఘము ద్వారా, దేవుని ప్రజలమైన మన ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజంతా ఆశీర్వదింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలారా, సంఘము ఈ లోకమును దేవునితో సమాధానపరచాలి. సమాధాన పరిచర్యే సువార్తను దేవుడు మనకి అనుగ్రహించి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, చూడండి ఒకసారి, ఈరోజు మనం చదువుకున్న పత్రిక వాక్య భాగం. పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడుబడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. సంఘం మనం ఏమి చేసినా కానీ మన కీర్తి కోసం చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు మేము క్రైస్తవులు అని చెప్పుకునే పరిస్థితి లేకపోయినా మనం చేయాల్సిన మంచిని మనం చేస్తూ వెళ్ళాలి. ప్రియమైన వారలారా, యేసు నామములో అని చెప్పే అవకాశం లేకపోయినా ఈ దేశంలో పరిచర్య చేస్తూనే ఉండాలి. ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత ఈ సంగతి నువ్వు ఎవరికిని చెప్పొద్దన్నాడు ఆయన. కానీ మనం చాలాసార్లు ఏమంటామంటే, చేసేది అప్పుడప్పుడు చేస్తాం, ఆ చేసేది కూడా వెనకాల ఒక పెద్ద బ్యానర్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఆ మాట చెప్పే అవకాశము ఈ దేశంలో, ఎందుకంటే ఇప్పుడు ఆ మాట చెప్తుంటే నువ్వు సేవ చేయడానికి వీలు లేదంటున్నారు. కానీ నిజంగా అదే పరిస్థితి వస్తే ఆ రోజున కూడా ఈ దేశంలో సంఘము దేవుని పరిచర్య చేయాలి. మనం ఎవరమో తెలియకపోయినా, ఎవరి నామము కోసం చేస్తున్నామో తెలియకపోయినా, ఇంకా ఈ సంఘము, ఈ దేశంలో దేవుని సంఘము పరిచర్య చేస్తూనే ఉండాలి. హెచ్చు వాటి యందు మనము మనసు ఉంచవలసిన అవసరము లేదు. ప్రియమైన వారలారా, లో ప్రొఫైల్ అంటారు కదా, ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా కృపాసహితంగా మనం పరిచర్య చేయాలి. ఎప్పుడో ఒకసారి ఏదో ఇస్తాం, ఆ తీసుకున్న వాళ్ళు ఎలారా అలాగే ఇచ్చేవా లేదా, ప్రైజుల కోసమే వస్తున్నాం అన్నట్టుగా మాట్లాడకూడదు. మనం ఇచ్చే ఒక గిఫ్ట్ కోసం ఎవరైనా వస్తే దానికి పెద్దంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్నది కృపాసహితంగా చేయాలి. ప్రియమైన వారలారా, కీడుకు ప్రతి కీడైనను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యం, ఉన్నతమైనది, అందరి దృష్టికి యోగ్యమైనది. ప్రియులారా, అన్నిసార్లు సువార్త ప్రకటన అంటే అందరు ఇష్టపడకపోవచ్చు, కానీ ఈ దేశంలో క్రైస్తవ సంఘం అందరికీ యోగ్యమైనవి చేయగలం. ఎప్పుడైనా అందరికీ ఇష్టమైనది ఏమైనా చేసామా? జగదాంబ సెంటర్లో మనం అంటున్నాం, ఏదైనా ఒక ట్రాఫిక్ ఐలాండ్ మనం బాగు చేసామా? అందరికి ఇష్టమైన పని కదా అది. ఎంత బాగుంటుంది. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, వారి దగ్గరగా ఉండే ట్రాఫిక్ ఐలాండ్ని ఏం చేస్తారు, వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. అది అందరూ మెచ్చుకునేది. ప్రియమైన వారలారా, సంఘం అంటే కేవలం సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, అందరికీ యోగ్యమైన విషయాలు కూడా మనం చేయగలిగి ఉండాలి. ఒకసారి యూత్ అంతటిని తీసుకువెళ్ళి అక్కడ సీషోర్ అంతా కూడా క్లీన్ చేసి వచ్చాం. ఎందుకంటే కేరింగ్ ఫర్ క్రియేషన్. ఇట్లాగా అందరి మేలులో పాలు పంపులు పొందే ఒక గొప్ప అవకాశాన్ని సంఘం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనుష్యులందరితో సమాధానం కలిగి మనం జీవించాలి. ప్రియమైన వారలారా, ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం దేవుని ఆలయంలో జరుపుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ దేశ పౌరులుగా, దేవుని ప్రజలంగా ఈ దేశంలో మనం జీవిద్దాం.
దేశం కొరకు ప్రార్థిద్దాం. అవసరమైనప్పుడు అధికారముతో సత్యాన్ని మనం మాట్లాడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.